తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది స్వామివారి హుండీ ఆదాయం 9 నెలల్లోనే 1000 కోట్లు దాటింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య ఎప్పటి నుంచి పెరిగింది, దర్శన విధానంలో మార్పులు, రాబడి పెరుగుదల గురించి తెలుసుకుందాం. కలియుగ ఇలవైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది సప్తగిరులకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో దర్శన విధానంలో తితిదే మార్పులు తీసుకొచ్చింది. 1990లో 1,18,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ప్రతి నిత్యము సరాసరి 32,332 మంది భక్తులు వచ్చేవారు. 2000లో భక్తుల సంఖ్య రెండింతలయింది. 2010లో 2,55,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 2020 నాటికి ఈ సంఖ్య 2,70,00,000కు చేరుకుంది. భక్తుల తాకిడి పెరగడంతో 2005లో మహాలఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది తితిదే. భక్తుల సంఖ్యతో పాటే తితిదేకొచ్చే రాబడి కూడా పెరగడం మొదలైంది. 1909-10లో భక్తులు సమర్పించిన కానుకలు 6,47,000 కాగా 2024-25లో 1,346 కోట్లొచ్చాయి. శ్రీవారికి గతంలో నెలకు 100 కోట్ల రూపాయల ఆదాయం లభించేది. 2012 జనవరి 1న తొలిసారి హుండీ ఆదాయం 4 కోట్లు దాటింది. 2025 జనవరిలో 106 కోట్లు, ఫిబ్రవరిలో 100 కోట్లు, మార్చిలో 117 కోట్లు, ఏప్రిల్లో 112 కోట్లు, మేలో 107 కోట్లు, జూన్లో 120 కోట్లు, జూలైలో 129 కోట్లు, ఆగస్టులో 123 కోట్లు, సెప్టెంబర్లో 107 కోట్ల మేర ఆదాయం వచ్చింది.